అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ముచ్చిమర్రి గ్రామంలో గత ఆదివారం పాపని 9 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి చంపేస్తే మృతదేహాన్ని 8 రోజులైనా కూడా ఇప్పటికీ కనిపెట్టకపోవడం ఈ ప్రభుత్వం తాలూకా చేతకానితనం. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ సంఘటన గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా చలించిపోతూ ఉన్నారు. ఇంత దారుణమా? ప్రభుత్వము ఆ కుటుంబానికి అండగా ఉండడం మాట దేవుడెరుగు, కనీసం మృతదేహాన్ని కూడా వెతికి ఇవ్వని పరిస్థితిలో ఉంది. ఆ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటూ ఉన్నారు మీడియా ముందు, ముఖ్యమంత్రి గారు రావాలి, డిప్యూటీ సీఎం రావాలి, హోమ్ మినిస్టర్ రావాలి అని చెప్పి. కానీ ఎవరు కనీసం పరామర్శకి వెళ్ళలేదు సరికదా. కనీసం ఆ మృతదేహం వెతకడం కోసం సమీక్షలు పెట్టి ఎలాగైనా మృతదేహం దొరికేట్టుగా చేయడం కూడా చేయలేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే మరీ దారుణం. కనీసం వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబానికి అండగా ఉండి ధైర్యం చెప్పాలి అనే విషయం కూడా చేయకుండా ఆవిడ ఉన్నారు అంటే ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఆవిడ తన పక్క నియోజకవర్గంలోని రాంబెల్లి మండలంలో దర్శిని అనే పాపని చంపేసిన వాళ్ళ సంఘటన కూడా మనం చూసాము. ఆ సురేష్ అనే వ్యక్తి కోసం వెతకడానికి 12 బృందాలు పెట్టి వెతికిస్తున్నామని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ సురేష్ అనే వ్యక్తి ఈ పాప తాలూకా ఇంటికి 200 మీటర్ల దూరంలో శవమై ఆత్మహత్య చేసుకొని దొరికాడు. అది కూడా పోలీసులు కనిపెట్టింది కాదు, ఆ గ్రామస్తులు ఆ శవం నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో కనిపెట్టడం జరిగింది. అంటే ప్రతి దగ్గర కూడా నిఘా వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. శాంతి భద్రతలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజే విన్నాం, విజయనగరంలో ఒక 5 నెలల పాపని ఒక అతను తీసుకెళ్ళి అత్యాచారం చేసేసాడు. అంటే అసలు ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన వెంటనే చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ప్రశాంతంగా పడుకోవచ్చు అని. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా ఆడవాళ్ళు పడుకుంటూ ఉన్నారు? ఒకవైపు ఆడవాళ్ళ మీద దాడులు మీ నియోజకవర్గంలోనే మనం చూసాం. కోటవరటల్లో 2 ఆడవాళ్ళ మీద బట్టలు చించి దాడి చేశారు మీ కార్యకర్తలే. ఇక్కడ రాంబెల్లి మండలంలో ఆడవాళ్ళకి హత్య, అలాగే నంద్యాలలో అత్యాచారం చేసి హత్య చేయడమే కాకుండా మృతదేహం దొరకలేదు. విజయనగరంలో తీసుకుంటే 5 నెలల చిన్నారికి ఆ విధంగా ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. అంటే ఎలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు ఎటువైపు వెళ్తున్నాయి అర్థం కాని పరిస్థితి. అసలు నంద్యాల సంఘటన గురించి దేశమంతా కూడా చర్చించుకుంటూ ఉన్న పరిస్థితి. నేషనల్ మీడియా అంతా కూడా దీనికోసమే మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అయినా ప్రభుత్వం మృతదేహాన్ని ఎంత వరకు కూడా వెతికి పెట్టలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం కఠినమైన చట్టాలను తెస్తూ దిశ చట్టాన్ని, దిశ యాప్ని గత ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. దిశ యాప్ అనేది ఎంతో సక్సెస్ఫుల్గా పనిచేయడం జరిగింది. అలాగే దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలు అమలు చేయడానికి ప్రయత్నించిన విషయం మనందరం చూసాం. దయించి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మంత్రులకి నేను కోరుకుంటూ ఉన్నాను, మీరు కావాలనుకుంటే ఆ దిశ అనే పేరుని మీరు మార్చేసుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ఆ దిశ చట్టం అనేది ఇలాంటి కామాంధుల పాలిట ఒక సింహస్వప్నం లాంటి ఒక ఆయుధం. దాన్ని నిర్వీర్యం చేయకండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చాలాసార్లు హోమ్ మినిస్టర్ గారి దగ్గర వినడం జరిగింది, దిశ చట్టం లేదు, అసలు దిశ అనేదే లేదు, దిశ యాప్ లేదు, అసలు ఆ పేరే మర్చిపోండి అనేసి. ఇలా చెప్పడం వల్ల, ఇలా నెగిటివ్గా చెప్పడం వల్ల ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించండి. మీరు ఏ పేరు మార్చుకున్నా పర్వాలేదు, కానీ దిశ చట్టాన్ని కేంద్రం దగ్గర ఆమోదం పొందేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. మనము ఒక ఆయుధం తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయుధం తయారు చేసిన వాడి మీద కోపంతో ఆయుధాన్ని వదిలిస్తే శత్రువులు బలం పెరిగిపోతుంది, శత్రువులు పెట్టరేగిపోతారు. అలాంటి పరిస్థితి ఈ దిశ చట్టం, దిశ యాప్ లేదు అంటూ దాని మీద నెగిటివ్ ట్రోల్ చేయడం వలన అర్థమవుతూ ఉంది. వరుస సంఘటనలు, నెల రోజుల్లో రోజుకొక సంఘటన వినే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి దయించి వీటన్నిటిని ఆపండి, శాంతి భద్రతలను కాపాడండి, కఠినమైన శిక్షలు పడేట్టుగా మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.